దేవుడు వారి జీవితాల్లో ఇస్తూ వచ్చిన స్వాస్థ్యాల గురించి మనం చూస్తూ వచ్చాం. ఈ దినము మనం మరి యొక్క అంశాన్ని ప్రారంభించుకుంటాము. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం నుండి 18వ వచనం వరకు చదవనండి బ్రదర్. చదవండి. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడికి సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఎలయనగా మనము పోరాడినది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధములకు నాదులతోనూ ఆకాశ మండలమందున దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తము నెరవేర్చిన వారై నిలువబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఎలాగనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతి అను మైమరుపు తొడుగుకొని పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సును జోడు తొడుగుకొని నిలువబడుడి. ఇవన్నీయు కాక విశ్వాసమును డాలు పట్టుకొనుడి. దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులగుదురు. మరియు రక్షణయను శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. కాబట్టి ప్రభు బిడ్డలుగా ఈ యొక్క అంశము దేవుని బిడ్డలైనటువంటి వారికి సర్వాంగ కవచం అన్నటువంటిది దేవుడు రక్షించబడినటువంటి బిడ్డలకు అనుగ్రహించినటువంటి సర్వాంగ కవచముగా మనం చూస్తూ ఉంటున్నాం. కవచాన్ని దేవుడు ఇచ్చాడనంటే అపవాదిని వాని తంత్రములను ఎదిరించడానికి కొరకు. ఎదిరించాలంటే శక్తిమంతులు అవ్వాలి. శక్తిమంతులు అవ్వాలంటే సర్వాంగ కవచను ధరించుకోవాలి. అందుకొరకనే దేవుని పిల్లైనటువంటి వారిని అపోస్తలుడైన పౌలు 3 రకాలైనటువంటి పేర్లతోటి పోల్చి మాట్లాడుతూ వచ్చాడు. తిమోతి పత్రికలో సైనికులుగా, జట్టి అయిన వారిగా, వ్యవసాయదారులుగా. ఇక్కడ అంశం ప్రకారంగా మనం చూస్తూ వచ్చినప్పుడు ఒక సైనికుడికి ఈ సర్వాంగ కవచం అన్నటువంటిది ఎంతో అవసరమైంది. సాధారణంగా సైనికుడు శత్రువును చంపడానికి కొరకైనా తయారుంటాడు, తాను చనిపోవడానికి కూడా తయారుంటాడు. అయితే శత్రువు చేతిలో చనిపోతే, సత్యం కొరకు చనిపోయినప్పుడు అది చెడ్డ మరణమని చెప్పరు, దాన్ని వీర మరణము అంటారు. దేవుని పిల్లైనటువంటి వారి జీవితంలో శత్రువుకు చోటు ఇచ్చి శత్రువు చేత చంపబడడం అనేటువంటిది అది అవమాన మరణం కానీ అది వీర మరణం కాదు. కాబట్టి మన ఆత్మీయ జీవితంలో ప్రభు బిడ్డలుగా ఎక్కడే కానీ మన యొక్క జీవితంలో దేవునికి విరుద్ధమైనటువంటి జీవితాన్ని అపవాదికి అవకాశం దొరుకున్నట్లుగా ఇచ్చిన వారమైతే ఖచ్చితంగా వాడు మన జీవితంలో చోటు చేసుకున్నటువంటి వాడై మనల్ని దేవునికి విరోధముగా వాడుకోవడానికి కొరకుగా వాడు పని చేస్తూనే వస్తాడు.
అందుకు ప్రభు బిడ్డలుగా మన ప్రభు మనల్ని ప్రేమించి మన పాపాన్ని, మన మరణాన్ని, నిత్య నరకాగ్ని గుండమును మనకు బదులుగా మనం పొందాల్సినటువంటి శిక్ష అంతా కూడా ప్రభు భరించి రక్షణ మనకు ప్రసాదించి ఈ భూమి మీద ఆయన పిల్లలుగా ఎలాగైతే ప్రభు పాప మరణములను, సమాధిని, నరకమును ఓడించినాడో ఆయన పిల్లగా మనం కూడా పాపమును ఓడించిన వారముగా, మరణమును ధైర్యముతో ఎదుర్కొన్న వారంగా, సమాధికి కూడా సంతోషముగా వెలుట కొరకు సిద్ధపడినటువంటి వారంగా, పాతాళమును సవాలు చేసినటువంటి వారంగా ఉంట కొరకు ప్రభు మనకి జీవితాన్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ సర్వాంగ కవచం యొక్క ఉద్దేశం ఏమిటో 11వ వచనం చెప్పాడు. మనం గమనిస్తే 12వ వచనములో ఇంకొక మాట జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమని? ఏలైనగా మనం పోరాడినది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ, అధికారులతోనూ, ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ, ఆకాశముల దురాత్మ సమూహములతోనూ పోరాడుచున్నాము. మన జ్ఞాపకం చేసుకోవాల్సింది ఒకటేమిటంటే, మన పోరాటము మనుషులతో కాదు, ప్రధానులతో, అధికారులతో, ప్రస్తుత లోక అంధకార సమయంలో లోకనాథులతో అని అంటే ఈ కేటగిరీ అంతా కూడా ఎవరంటే సాతాను యొక్క అనుచరులు, అపవాది యొక్క తోటి అధికారులు, ఈ లోకాధికారి అని చెప్పబడింది సైతాను గురించి. వాని యొక్క అనుచరులుగా ఒక్కొక్క దేశములో వాడు చెప్పిన ప్రకారంగా ఆట ఆడుతున్నటువంటి ప్రధానులు ఉన్నారు, అధికారులు ఉన్నారు. అందుకొరకనే అలా వాడి చేత వాడబడుతున్నటువంటి మనుషులే కానీ వాస్తవానికి వారందరూ కూడా దేవుని సృష్టి అయినటువంటి ప్రజలే. కాబట్టి అపవాదికి వాళ్ళు తొత్తులై అపవాది చెప్పినట్లుగా వాళ్ళు జీవిస్తున్న కారణం చేత ఆ ప్రకారంగా అపవాదికి దోసులుగా ఉండి ఆ పని జరిగిస్తూ ఉన్నారు. ఇది మనం గమనించాల్సినటువంటి విషయం. సర్వాంగ కవచం దేవుడు ఎందుకు ఇచ్చాడంటే, ప్రధానులతో, అధికారులతో, అంధకార సంబంధులకు లోకనాథులతో, ఆకాశముల దురాత్మ సమూహంతో పోరాడటానికి కొరకు అని చూస్తున్నాం. కాబట్టి ప్రభు బిడ్డలుగా మన యొక్క ఆత్మీయ జీవితంలో మరి ఎందుకు పోరాడాల్సి వస్తుందని అంటే, ఈ పోరాటములో ప్రభు జయించిన ప్రకారంగా తన పిల్ల కూడా జయించువారుగా ఉన్నప్పుడు ఒక దినము రాబోతుంది, అది ఆపద్దినము అన్నాడు. 13వ వచనం చూడండి. అందుచేతను మీరు ఆపత్తినందు సమస్తమును నెరవేర్చిన వారు నిలబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడి సర్వాంగ కవచమును ధరించుకొనుడి. కాబట్టి ఆపద్దినమందు అన్నాడు. అంటే ఒక రోజు ప్రభు రానయ్యున్నాడు. ప్రభు వచ్చినటువంటి సమయములో మనము ఓడిపోయినటువంటి వారంగా మనకి జీవితంలో జయ జీవితం లేనటువంటి వారంగా ఉన్నప్పుడు అది మన జీవితానికి ఉరి అంటాడు. అది విడుదల కాదు. ప్రభు రాకడ సమయములో
రెండు ఉంటాయి. ఎవరైతే మెలకువగలిగి ప్రార్థన చేస్తూ వస్తారో వారికి విడుదల ఉంటుంది. ఎవరైతే లోక సంబంధమైనటువంటి సాతాను దేవునికి దూరం చేయనటువంటి వాటి విషయమై చోటిచ్చినటువంటి వారుగా ఉంటూ వచ్చినప్పుడు వారి జీవితానికి అదొక ఉరి అన్నాడు. మాట చదువుకొని మనం ప్రార్థనలో వెళ్తాం. 21వ అధ్యాయం లూకాసు వార్త, 21వ అధ్యాయం లూకాసు వార్త మనం గమనిస్తే 21:34 వచనం. మీ హృదయములు ఒకవేళ పిండి హత్తు వలనను ఐహిక విచారముల వలన మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరి వచ్చినట్టు రాకుండా ఈ విషయమే మీరు జాగ్రత్తగా ఉండదు. కాబట్టి దేవుని పిల్లైనటువంటి వారు మెలకువగా ఉండి ప్రార్థన చేయకుండా శత్రువును ఎదుర్కోవడానికి కొరకైనటువంటి జీవితంలో లేకుండా జీవిస్తూ వచ్చినప్పుడు మత్తు అయిపోతారు. వారి జీవితం అన్నటువంటిది ప్రభు బిడ్డలుగా సిద్ధపాటు లేని కారణం చేత ప్రభు వచ్చు సమయంలో వాళ్ళకి ఆపదగా మిగిలిపోతుంది. అది ఉరి వచ్చినట్లుగా రాకుండా అన్నట్టు అన్నాడు. అయితే దేవుని పిలినటువంటి వారికి ఒక ఆదరణ ఏమిటంటే, భూ సంబంధముగా లేకపోతే భూలోకములో ఏ పరిస్థితులు ఎలా జరగని ఆయన బిడ్డలుగా ఉన్నటువంటి వారి విడుదల అన్నాడు. మనం గమనిస్తే 25, 26, 27 వచనాలు, 28 వచనాలు, 25వ వచనం నుంచి మరియు సూర్యచంద్ర నక్షత్రములలో భూమి మీద సముద్ర తరంగముల జనములకు శ్రమయు కలుగును. ఆకాశమందుల శక్తులు కదిలించబడును. కనుక లోకము మీదకి రాబోతున్న వాటి విషయమై భయము కలిగి మనుషులు ఎదురు చూచుతూ ధైర్యం కూడొచ్చు. అప్పుడు మనిషి కుమారుడు ప్రభావంతోనూ మహామహిమతోనూ మేఘారూఢుడై వచ్చుట చూతురు. ఇవి జరగనారంభించినప్పుడు తలలు ఎత్తుకొనుడి, మీ విడుదల సమీపించుతున్నదనను. మీ విడుదల సమీపించుచున్నదను. కాబట్టి ప్రభు బిడ్డలుగా మన యొక్క జీవితంలో పాపము నుండి సంపూర్ణ విడుదల, ఈ లోకము యొక్క పోరాటం నుండి సంపూర్ణ విడుదల, మన యొక్క జీవితంలో ప్రభు యొక్క బిడ్డలుగా ఆయన మహిమ కొరకై మన ప్రభువుతో కలుసుకునేటువంటి ఆ దినం కొరకు సిద్ధపడడం అనేది ప్రతి దినము మనం వెళ్తూ ఉండాల్సినటువంటి పోరాట జీవితం. ప్రభు ఎప్పుడు వస్తాడో తెలియదు, మనం ఎప్పుడు ఈ లోకయాత్ర ముగిస్తామో తెలియదు. భూమి మీద బ్రతికి ఉన్నప్పుడే ప్రభు కొరకై అనుదిన ఆత్మీయ పోరాటంలో ప్రభు కొరకై జయ జీవితాన్ని కలిగి ఆయన మహిమార్థమై ప్రభు కొరకు సాగిపోవాలని ప్రభు యొక్క గొప్ప సంకల్పమైంది. ఆ ప్రకారంగా దేవుని మహిమ కొరకుగా ఈ దిన జీవితంలో మనం ఆ రీతిగా ప్రభు కొరకుగా సాగిపోతూ వస్తాము. ప్రభు మనకు సహాయం చేస్తూ వస్తాడు. మనం ప్రార్థనలు వెళ్తాము. మరి ఒక్కొక్క రోజు ఒక్కొక్క కష్టం అనేది మన జీవితంలో ఏర్పడుతూ వస్తుంది. ప్రతిదీ కూడా దేవుడు మన మేలు కొరకే అని వాక్యం రాపిస్తూ వచ్చినాడు. కాబట్టి ప్రభు బిడ్డలుగా మన యొక్క యాత్రా జీవితంలో భూమి మీద సంభవించేటటువంటి ఈ యొక్క ప్రతికూల పరిస్థితులు అన్నటువంటివన్నీ కూడా మన ప్రార్థన అంశాలు.
మనం ప్రార్థన చేయాలంటే మనకు ఆపదలు సంభవించాలి. ఆపదలు లేనిది మనం ప్రార్థన చేయలేం. సాధారణంగా కష్టం అనేది ఎందుకు మన జీవితంలో దేవుడి చేత అనుమతించబడే కష్టం వేరు, సాతాన్ ద్వారా కలిగినటువంటి శోధనకరమైనటువంటి కష్టాలు వేరు. కాబట్టి టెస్ట్ అన్నటువంటిది దేవుని చేత పరీక్ష, మన విశ్వాసం కొరకు పరీక్ష. దాన్ని టెస్ట్ అంటారు. టెంప్టేషన్ అంటే శోధన, అంటే తప్పు మార్గానికి నడిపించడానికి కొరకు అపవాది ద్వారా కలిగేటటువంటి శోధన. పరిశోధన, శోధన. పరిశోధన అనేది ఒక పరీక్ష లాంటిది. శోధన అనేటువంటిది ఒక చెడుగు కొరకు నడిపించబడేటువంటి విధానం. దేవుని పిల్లైనటువంటి వాళ్ళకి దేవుడు ఎప్పుడే కానీ శోధన కొరకు కాదు, కానీ పరిశోధన కొరకు. అందుకోసమనే బిడ్డలుగా మనం ఎప్పటికీ కానీ నా వైపు నుండి ఎక్కడైనా నేను దేవుని ఎదుట దోషారోపణగా ఉన్నానా అనేది మనము ప్రభు దగ్గర అడిగినప్పుడు ప్రభు తప్పకుండా మనకు కనికరిస్తూ వస్తాడు. ఆయన పిల్లైనటువంటి వారిని ప్రభు ఎప్పటికైనా త్రోసివేయడు. ఆయన ఎప్పుడు దూరపరచడు. ఆయన ఎప్పుడు తన పిల్లైనటువంటి వారిని విడిచిపెట్టడు. ఆయన ఎడబాయడం రాయబడింది. అలాంటప్పుడు దేవుడు మనల్ని కష్టపెట్టి సంతోషించేవాడు కాడు. కాబట్టి ఎప్పుడే కానీ అపవాదికి మనం ఏ విషయంలో కూడా చోటు ఇవ్వద్దు. మన తండ్రితోనే మనం అడుక్కోవాలా, ఆయనతోనే మనం వ్యాజ్యం తీర్చుకోవాలా, ఆయన ద్వారానే మన అక్కర తీర్చుకోవాలా. సాతానుడు చెడుగుకు ప్రేరేపించి వాడు కూడా మీ అక్కర తీరుస్తాని మనల్ని దొంగ మార్గములో, తప్పు మార్గం నడిపే ప్రయత్నం చేస్తాడు. ఎప్పుడే కానీ అటువంటి మాటలకు మనం చోటు ఇవ్వనే ఇవ్వద్దు. కాబట్టి ఆయా సమయాల్లో రకరకాలైనటువంటి కష్టాలు వచ్చినప్పుడు అలాంటివి మనకు వినబడతాయి స్వరాలు. దేవుని చిత్తమైతే మనము తర్వాత విషయాలు ధ్యానిస్తూ వస్తాము. మరి మన సోదరి సుజాతమ్మ గారు రంగయ్య గారి యొక్క కుమార్తె తబితాను దేవుడి కనికరించి శైలేందర్ను కుమారుడు ఇచ్చినాడు. ఎలాంటి పరిస్థితి చూడండి. మరి పుట్టిన తర్వాత బాబుకు పాలు లేవని ప్రార్థన చేశాము. ఆశ్చర్యతగా దేవుడు పాలు ఇచ్చాడు. పాలు ఇచ్చిన తర్వాత చిన్న బిడ్డ పాలు తాగుతలేడు అని చెప్పేసి మళ్ళీ ఈ ఉదయకాలంలో సిస్టరు చెప్పారు. ఈ ప్రకారంగా ఎలా విచిత్రముందో చూడండి. అందుకొరకనే సైతానుడు దేవుని పిల్లలతో వాడు పోరాడుతూ ఉంటాడు. మనము ప్రార్థనతో వానితో మనం పోరాడాలి. వాడిది ఎప్పుడు ఓటమి. ఎప్పుడో యేసయ్య వాడిని ఓడించేశాడు. ఓడిపోయినటువంటి వాడు ఓడిపోయినట్లుగా వాడు అంగీకరించలేడు. నరకములో పడేంత వరకు వాడు పోరాడుతూనే ఉంటాడు. మనం కూడా ఈ భూమి మీద బ్రతికంతగా వానితో పోరాడుతూనే ఉండాలి. కాబట్టి అచ్చంటి బిడ్డ మరి తల్లి పాలు త్రాగడానికి కొరకు దేవుడు ఆ చిన్నవాడికి అటువంటి ఆశ, ఆ ప్రకారంగా ఆ యొక్క ఆ దప్పిక తీర్చబడినట్లుగా చిన్న బిడ్డను ప్రభు జ్ఞాపకం చేసుకున్నట్లుగా ప్రార్థన చేస్తాము. ఆ ప్రకారంగా ప్రభు తన మహాకృప చేత మీ ప్రార్థనను బట్టి నాకు ఉండబడిన ఫీవరు ప్రభు కనికరిస్తూ రిలీఫ్ ఇస్తూ వచ్చినాడు. పూర్తిగా తన కృప చేత నీరసం ప్రభు తప్పించినట్లుగా, ప్రభు సహాయం చేయనట్లుగా ప్రార్థన చేస్తురండి. అమ్మా ఎలా ఉందండి?
హుల్లా కూడా పర్లేదు. ఈ మధ్య అప్పుడప్పుడు వామిటింగ్ చేస్తుంది. ఇంకా ఆ పాప అంటే కొన్ని విషయాలు అది చిప్స్ తిని ఆ ప్రకారంగా కూల్ డ్రింక్ తాగడం ఎఫెక్ట్ ఏమో అనిపిస్తుంది. ఓకే అండి. అది అది కొంచెము స్టమక్‌లో ట్రబుల్ ఇచ్చినట్టుగా అనిపిస్తుంది. కూల్ డ్రింక్స్ అదే మంచివి కావు. ఆ! అదే. అట్లా దేవుడు పూర్తిగా ఆ యొక్క మనసును తప్పించినట్లుగా ప్రభు యొక్క సహాయం కొరకు ప్రార్థన చేద్దాము. అలాగున దేవుని మహిమార్థమై ప్రభు తన బిడ్డల జీవితంలో ఆయన గొప్ప కార్యం జరిగించినట్లుగా మనం ప్రార్థన చేస్తాం. ఈ దినము కూడా కొద్ది మందిగా ప్రార్థన చేద్దాము. ఆ ప్రకారంగా మనము అందరము ప్రార్థన చేయడానికి కొరకుగా సమయం మనకు సరిపోదు గనక ఒక 3 నిమిషాలు మనం ప్రార్థన చేస్తూ వస్తే కూడా మనకు దగ్గర దగ్గర 27 నిమిషాలు టైం ఉంది. అప్పుడు వాస్తవానికి 3 నిమిషాలు చేస్తే కూడా మొత్తం అందరూ చేయొచ్చు చెప్పాలంటే. కానీ మనము అంత కరెక్ట్ సమయాన్ని మనం పాటించి చేయలేకపోతున్నాం గనక కనీసం ఒక నలుగురన్నా, 5 ప్రార్థన చేస్తే బావుంటుందని ఆశపడుతున్నాము. ఆ ప్రకారం ప్రోత్సాహకరంగా ప్రార్థన సమయాన్ని ఉంచడానికి కొరకుగా మనము ప్రార్థన చేద్దాం. ఈరోజు ఎవరు ప్రార్థన చేస్తారో ప్రార్థన తరుణం దొరకనటువంటి వాళ్ళు మీరు అవకాశం తీసుకోండి. చాందినమ్మ గారు ప్రార్థన చేస్తారు. తర్వాత భూషణ కుమారమ్మ ప్రార్థన చేస్తారు. ప్రభావతమ్మ ప్రార్థన చేస్తారు. ఇంకా తరుణం దొరకనటువంటి వాళ్ళు అవకాశం తీసుకొని ప్రార్థన చేయండి. స్టార్టింగ్లో ఒక 3 పేర్లు చెప్పాము. ఆ తర్వాత వాళ్ళు అయిపోయిన వెంటనే ఇంకా తరుణం సద్వినియోగం చేసుకోవాలనుకున్నటువంటి వాళ్ళు వెంటనే అవకాశం చేసుకొని ప్రార్థన చేయండి. అట్లా జీవితంగా ప్రభు సన్నిధిని మనం ఉంచుతాం. ప్రారంభించండి. మహాపరిశుద్ధమైన మా తండ్రి, నమ్మకమైన కృపాకనికరంగల దేవా, ఎంతైనా నమ్మదగ్గ తండ్రి, వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రార్థన ఆలకించే దేవుడుగా మీరున్నందుకే హృదయమారా స్తుతిస్తున్నాను. ప్రార్థనలకి ప్రతిఫలం ఇచ్చే గొప్ప దేవుడు, ఘనమైన దేవుడుగా మీరున్నందుకే హృదయమారా స్తుతిస్తూ ఈ దినానికి అర్హులుగా చేసిన మీ దయంతటిని బట్టి వందనాలు. దినం అంతట్లో కూడా మీరు చేయబోయే మేలు ఉపకారాలకు కొలలై ఉంటుండగా అన్నిటిని బట్టి హృదయమారా స్తుతిస్తూ స్తుతి ఆరాధనతోని పుణ్య రక్తాన్ని సంపూర్ణంగా ప్రోక్షించుకుంటూ నీ పాదాల చెంత సాగిలి పడుతున్నాను తండ్రి. దయలో గుర్తు చేసుకోండి. సాల్మన్ బ్రదర్ను కాపాడి భద్రపరచండి. నీరసన సత్తుని తప్పించండి. మంచి ఆరోగ్యవంతులుగా బిడ్డను మీరే తీర్చిదిద్దని ప్రభు దయ చూపించండి. సేవకురాలను కూడా కాపాడి మంచి ఆరోగ్యం అనుగ్రహించమని పాదాలు పట్టి బ్రతిమలాడు. పాపను కూడా గుర్తు చేసుకున్న వామిటింగ్స్ ఆ సెన్సేషన్ తప్పించండి. నీ చిత్తమైతే సంపూర్ణంగా మంచి ఆరోగ్యవంతురాలుగా బిడ్డను మీరే తీర్చిదిద్దండి. చదువుల్లో తోడండి, రాకపోకల్లో తోడండి. ఈ విధంగా కుటుంబంగా కావాల్సిన ప్రతి అవసరం తక్కరని దయచొప్పని మెమసిని తీర్చండి. మంచి ఆరోగ్యవంతులుగా నా తండ్రి మీరే తీర్చిదిద్దని ప్రభోదయ చూపించిన వారి విశ్వాసాన్ని ఘనపరిచి వారి సేవపరిచిన ఆశీర్వదించండి. ఎక్కడ ఉన్నప్పటికీ నీ కాపుదల భద్రత ఇచ్చేయండి. ప్రభోదయ చూపించండి. నా తండ్రి మీరే సహాయం చేయమని, నా తండ్రి ఆ భుజ నొప్పిని తప్పించమని, కంటి బలహీనతని తప్పించమని, షుగర్ను కూడా కంట్రోల్లో ఉంచమని, తినే ఆహారం తాగి నీటిని వేసుకునే మందులను పరిశుద్ధపరచమని, పరమౌషధంగా మార్చమని పాదాలు పట్టి బ్రతి నడిచిన తండ్రి దయ చూపించండి. ఈ విధంగా సహాయం చేయని సారథి సంఘంలో ఉన్న ప్రతి నా తండ్రి పరిసరి అంతటిని కూడా మీరే దయ చూపించి మీరే సహాయం చేయండి. ప్రభా దయ చూపించిన ప్రగతి నగర సేవాపరిచిన ఆశీర్వదించండి. 7th ఫేజ్ నా తండ్రి నాయన బుధవారం జరిగే బైబిల్ స్టడీలో మీరే తోడే ఏంటండి. నిజాంపేట సేవాపరిచిన ఆశీర్వదించండి. BHL సేవాపరిచిన ఆశీర్వదించండి. నర్సిపేట
ఆయన బైబిల్ పట్టణాన్ని మీరే గుర్తు చేసుకోండి తండ్రి. KPHB కొండాపూర్లో జరుగుతున్న సేవా పరిచయం ఆశీర్వదించండి. తండ్రి బైబిల్ పట్టణాలని అలాగే ప్రార్థనా కొడుకులను కూడా మీరు ఆశీర్వదించి ఆశీర్వాదకరంగా చేయండి ప్రభా. దయ చూపించండి. ఆల్విన్ కాలనీ కూడా గుర్తు చేసుకోండి. మంగళవారం చర్చి ప్రేయర్ విషయంలో మీరే దయ చూపించండి తండ్రి. బైబిల్ స్టడీ విషయంలో కూడా మీరే సహాయించండి. మీ సన్నిధిని తోడుగా ఉంచండి. ఆనినగర్, ఆలీపూర్ సేవా పరిచయం ఆశీర్వదించండి. ఆల్విన్ కాలనీ మన విచ్చలి సృష్టిని కాపాడి భద్రపరచండి. ఆరోగ్యాలు అనుగ్రహించండి తండ్రి. తండ్రి మానే బ్రదర్ కూడా కంటి బలహీనత కలిగిన బిడ్డ తండ్రి. ఆ బిడ్డను మీరే స్వస్థపరిచి మంచి ఆరోగ్యం దయచండి. మంచి చూపును అనుగ్రహించండి నా తండ్రి. ఉన్న చూపు తగ్గిపోకుండా మీరే సహాయం చేయండి. చిన్న సిస్టర్ కూడా మంచి ఆరోగ్యం దయచండి. వారి తినే ఆహారాన్ని తాగి నీటిని కూడా పరిశుద్ధపరచండి. మంచిగా ఆహారం తీసుకోవడానికి కావాల్సిన కృపను అనుగ్రహించండి. దయ చూపించండి. ప్రతిదీ కూడా ఇష్టపడి తినడానికి కార్యం జరిగించండి ప్రభు. దయ చూపించండి. BDL బానూరు బాచిపల్లి సేవా పరిచయం ఆశీర్వదించండి. ఐజాక్ బ్రదరు నా తండ్రి నాయన బాచిపల్లి సేవా పరిచయం చేస్తుంటే వారి హస్తాలను బలపరచండి. వారి సేవా పరిచయం ఆశీర్వదించమని పాదాలు పట్టి బ్రతినాడుచున్న తండ్రి దయ చూపించండి. నాయన బ్రదర్ కుసుమ గారి సేవా పరిచయం ఆశీర్వదించండి. బొంబాయిలో పరిచయం చేస్తుంటుండే వారి హస్తాలను బలపరిచి వారి సేవా పరిచయం ఆశీర్వదించండి ప్రభు. దయ చూపించండి నా తండ్రి. అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఆత్మీయంగా ఔన్నత్య స్థితిలోకి రాగలడానికి మీరే సహాయం చేయండి ప్రభు. దయ చూపించండి. అలాగే జ్యోతి గారు నా తండ్రి రాజేష్ గారు చేస్తున్న సేవా పరిచయం బొంబాయిల పరిచయం కూడా మీరు ఆశీర్వదించి ఆశీర్వదకరంగా చేయండి. అక్కడ బొంబాయిలో ఇంకెంతమంది అయితే బిడ్డలు పరిచర్య చేస్తున్నారు వారిని అందరినీ కూడా ఆశీర్వదించి ఆశీర్వదకరంగా చేయండి. ఘనమైన పరిచర్య ఘనంగా చేయగలడానికి సహాయం చేయని వారి అవసరతలు అక్కలు కూడా మీ దయ చూపుని మీ మహిమను తీర్చండి ప్రభా. దయ చూపించండి ప్రభా. దయ చూపించండి. హెబ్రోను సమస్యలపైన సార్వభౌమాధికారులైన సమస్తాన్ని చక్కగా చేయండి. మునుపటి మహిమ గల సంఘంగా దైవజనులు భక్సింగ్ గారు ఉంటప్పుడు సంఘం ఏ విధంగా ఉండేదో ఆ విధంగా ఉండడానికి మీరే సహాయం చేయండి. కలతలు కలవరాలు కొట్లాట్లాడే చెడు స్వభావం లేకుండా సహాయం చేయండి. అందరూ కలిసిమెలిసి ఉండడానికి సహాయం చేయండి. ఏకత్వం అనుగ్రహించండి. భిన్నాప్రాయాలు తొలగించండి ప్రభా. దయ చూపించమని నీ పాదాలు పట్టి బతి నడుచున్న తండ్రి దయ చూపించండి. దైవజనులు కూడా కాపాడి భద్రపరచని. వృద్ధాప్య బలహీనతల ప్రతి బిడ్డను కూడా కాపాడి భద్రపరచని. బలహీనతలన్నింటిలో కూడా నీ పునరుద్ధాన శక్తిని అనుగ్రహించండి ప్రభా. దయ చూపించండి. అన్ని మీ నామానికి అవమానకరంగా ఎవ్వరు కూడా ప్రవర్తించకుండా మీరే సహాయం చేయండి. కోర్టు సమస్యలను కూడా మీరే పరిష్కరించండి ప్రభా. న్యాయం జరిగించమని నీ పాదాలు పట్టి బ్రతి నడుచున్న తండ్రి దయ చూపించండి ప్రభు. దయ చూపించండి. అలాగే ఎక్కడెక్కడ నీ ఘనమైన పరిచయం చేస్తుంది అన్ని చోట్ల కూడా మీ పిలుపుకు మీ యొక్క నా తండ్రి నాయన మీ పిలుపుకు మీ ఏర్పాట్లున్న ఏర్పాటు ప్రకారంగా పరిచర్యకు వచ్చిన బిడ్డలందరినీ కూడా కాపాడి భద్రపరచండి. అవసరతల అక్కలను తీర్చండి. అండర్ గ్రౌండ్ చర్చెస్ ద్వారా జరుగుతున్న సేవా పరిచయం ఆశీర్వదించండి. ఆయా అడవుల్లోను కొండల్లోను కోనల్లోను జరుగుతున్న సేవా పరిచయం కూడా మీరు ఆశీర్వదించండి. వారి హస్తాలను బలపరచమని మీ పాదాలు పట్టి బ్రతి నడుచున్న తండ్రి దయ చూపించండి. నా తండ్రి యూత్ రిట్రీట్ అంతట్లో కూడా మీరే సహాయం చేయండి. ఆహ్లాదకరమైన వాతావరణం అనుగ్రహించండి. బిడ్డలు ఎంతో మందిని ఆకర్షించుకోండి, ఆకట్టుకోండి. యవనస్తులని బిడ్డలు ఎవ్వరు కూడా లోకం వైపు చూడకుండా నా తండ్రి లోక మర్యాదను అనుసరించకుండా నీ వైపు చూడిసి నీ కాడిని మోసుకునే బిడ్డలుగా మీరే తీర్చిదిద్దని ప్రభా. దయ చూపించండి. నా తండ్రి నాయన యేసుక్రీస్తు ప్రభువే నిజమైన దేవుడని గుర్తెరి గ్రహించడానికి ప్రతి ఒక్కరు కూడా రక్షింపబడడానికి మీరే సహాయం చేయండి. అంగున్యులందరూ కూడా రక్షింపబడాలి ప్రభా. నీ ఉద్దేశాన్ని సంకల్పాన్ని సంపూర్ణంగా నెరవేర్చుకుని కడవరి దినాల్లో ఉంటున్నాం, దుర్దినాల్లో ఉంటున్నాం ప్రభా. నశించిపోయే ఆత్మలకు కొలలు కొంటుండగా అందరూ అంతటా రక్షింపబడడానికి మీరే సహాయం చేయమని నీ పాదాలు పట్టి బ్రతిన మహిళల్లో ఉన్న ప్రతి బిడ్డను కూడా మిమ్మల్ని ఎరగని ప్రతి బిడ్డను కూడా రక్షించుకోండి ప్రభా. రక్షణ కార్యం జరిగించండి ప్రభా. దయ చూపించండి. నేను సుజాత గారు మానవుడి విషయంలో మీరే దయ చూపించండి ప్రభా. కాపాడండి, భద్రపరచండి. తల్లి బిడ్డలకు మంచి క్షేమం, మంచి భద్రత, మంచి కాపుదల అనుగ్రహించండి. బిడ్డ కూడా పాలు తాగడానికి కావాల్సిన మెండైన కృపను అనుగ్రహించండి. తండ్రి దయ చూపించండి ప్రభు. దయ చూపించండి. మీరే సహాయం చేయండి. తల్లి బిడ్డను కూడా క్షేమంగా ఉంచండి, భద్రపరచండి ప్రభు. దయ చూపించండి. సాతాను కుతంత్రాలు అన్నింటిలో కూడా లయపరచండి. దుస్తకుల ప్రభావం నుంచి విడిపించమని పాదాలు పట్టి బ్రతిన తల్లి బిడ్డకి మంచి క్షేమం, మంచి భద్రత, మంచి కాపుదల అనుగ్రహించండి. ఆయన రంగయ్య గారిని కూడా దర్శించి రక్షించుకోండి. శైలేష్ కూడా సంపూర్ణంగా రక్షించుకొని రక్షణ కార్యం జరిగించండి. మీ వైపే చూడగలడానికి సహాయం చేయండి. మీరే నిజమైన దేవుడని గుర్తెరడానికి తండ్రి కార్యం జరిగించండి. సుజాత గారి విశ్వాసాన్ని ఘనపరచండి ప్రభు. దయ చూపించండి. లక్ష్మి గారు ఆ ప్రాంతాలు యుఎస్ ఆ ప్రాంతాలు ఉంచండి. ప్రేమ అంతటిని బట్టి వందనాలు. అక్కడ ఆ ఎందు నిమిత్తం తీసుకెళ్లారు ఉద్దేశం సంపూర్ణంగా నెరవేర్చుకోండి ప్రభా. దయ చూపించండి. మీరు ఏదో ఉద్దేశంతో తీసుకెళ్ళి ఉంటారు ప్రభా. ఆ ఉద్దేశాన్ని సంపూర్ణంగా నెరవేర్చుకోండి. వారికి ఇచ్చిన తలాంతులు వరాలని నా మహిమార్థం వాడబడ్డానికి మీరే సహాయం చేయండి. నా తండ్రి మీరే దయ చూపించమని పాదాలు పట్టి బ్రతి నడుచున్న అల్లుడు గారిని దర్శించి రక్షించుకోండి. మనవరాలను దర్శించి రక్షించుకోండి. అల్లుడుగా రక్త సంబంధికులను కూడా సంపూర్ణంగా రక్షించుకొని రక్షణ కార్యం జరిగించండి ప్రభా. దయ చూపించండి. ఈ విధంగా సంపూర్ణంగా సహాయం చేసే దేవాది దేవుడు అని హృదయం ఆరాస్తు చేసిన ఆన్లైన్ లో కనెక్ట్
అయిన ప్రతి బిడ్డను కూడా కాపాడి భద్రపరచండి, చైతన్యం దర్శించండి, సంపూర్ణంగా రక్షణ కార్యం జరిగించండి. నీ వైపు చూడగలడానికి, నా హత్తుకుని జీవించడానికి, తల్లిని సంతోషపెట్టడానికి సహాయం చేయండి. ప్రభావతి గారు ఆరోగ్యాన్ని కూడా అదుపులో ఉంచండి. వారి అవసరతలు అక్కర కూడా మీ దయచెప్పుని మహిమేశ్వరం తీర్చండి. నా తండ్రి మీరే వాళ్ళ మరిది గారిని స్వస్థపరచండి. నా తండ్రి వాళ్ళ చిన్న పాపను కూడా స్వస్థపరిచి ఆరోగ్యవంతులుగా బిడ్డను తీర్చిదిద్దండి. గాయాలన్నీ కూడా తొందరగా స్వస్థపరచబడడానికి మీరే సహాయం చేయండి, కృపను అనుగ్రహించండి. ప్రభు దయ చూపించండి. నా తండ్రి మీరే సహాయం చేయమని పాదాలు పట్టి బ్రతిన సంఘారెడ్డి అనుబంధ సంఘాలు అనుబంధ సంఘాల పరిచయను కూడా ఆశీర్వదించండి. ఆండ్రస్ నిలిచిపు గారిని ఆశయాన్ని అభిషేకించి వాడుకుని వారి సేవా పరిచయను ఆశీర్వదించండి. ఇతర దైవ సేవకులు ఎంతో మంది ఉంటున్నారు తండ్రి. వారి అవసరతలు అక్కలను తీర్చండి, ఆరోగ్యాలను నిగ్రహించండి. అనారోగ్య పరిస్థితులు ఎవరి బిడ్డలైతే వెళుతున్నారో మీరు ఎరిగి ఉన్న దేవుడు వారిని అందరినీ కూడా స్వస్థపరచండి. వారి అవసరతలన్నీ కూడా మీరే తీర్చండి. వారి బిడ్డలను కాపాడి భద్రపరచండి. వారి బిడ్డల భవిష్యత్తు కూడా మీ ఏర్పాట్లు ఉంచుకొని ప్రభు దయ చూపించండి. వారి చదువుల్లో భవిష్యత్తు అంతట్లో కూడా మీరే సహాయం చేయండి. ప్రభు దయ చూపించి నమ్మదగ్గ దేవుడు, పిలుచుకున్న దేవుడు నమ్మదగ్గ దేవుడు కాబట్టి ప్రతి ఒక్కరి అవసరతలు మీ దయ చూపుని మీ మహిమని తీర్చమని పాదాలు పట్టి బ్రతిన అగ్గయ్య బ్రదర్ సేహిస్తారు సిస్టర్ గారు వారి సేవా పరిచయం ఆశీర్వదించండి. రేహపోతులో పరిచర్య చేస్తుంటున్నారు. హస్తాలను బలపరచని అనుబంధ సంఘాల సేవా పరిచయం కూడా మీరు ఆశీర్వదించమని మీ పాదాలు పట్టి బ్రతిన కొండాపూర్ అఫ్సిపేట సేవా పరిచయం కూడా ఆశీర్వదించండి. సాల్మన్ బ్రదర్ను కాపాడండి, సిస్టర్ గారిని కాపాడు భద్రపరచండి, పాపను కూడా కాపాడు భద్రపరచండి. నా తండ్రి నాయన మీరు కాపుదల భద్రత దయచేయండి. నా తండ్రి అఫ్సిపేట కొండాపూర్ని కొల్ల సొమ్ముగా అనుగ్రహించండి, దయ చూపించండి. ప్రభు దయ చూపించండి. ఆరోగ్యవంతులుగా బిడ్డలను తీర్చిదిద్దండి. దేనికి టెన్షన్ పడకుండా సహాయం చేయండి. చిత్తానుసారంగా ప్రతిదీ కూడా జరిగించే గొప్ప దేవుడు, ఘనమైన దేవుడు. అందరిని బట్టి హృదయం ఆరాస్థిస్తున్న మీ వైపే చూస్తుంటే తన భారాలన్నీ కూడా భరించండి, తన చింతలన్నీ కూడా తీర్చి మీ నామాన్ని హెచ్చించుకునే మంచి దేవుడని మహిమగల తండ్రి అని హృదయం ఆరాస్థిస్తున్న తాడేపల్లిగూడులో పరిచర్య చేస్తున్న బిడ్డలను కూడా ఆశీర్వదించి ఆశీర్వాదకరంగా చేయండి. షామీర్పేట పరిచయం కూడా ఆశీర్వదించండి. 22 గ్రామాలు సత్య సువార్త ప్రకటించడానికి అక్కడ నా తండ్రి బలియాల గృహ నది చేసే విషయంలో కూడా మీరే సహాయం చేయండి. ప్రభు దయ చూపించండి. సువార్తక ద్వారాలు తెరవండి. ప్రభా నా తండ్రి దయ చూపించండి. మణిపూర్ బిడ్డలను కూడా కాపాడు భద్రపరచండి. ప్రభు దయ చూపించండి. ప్రభు దయ చూపించండి. వారి అవసరతలు అక్కలను తీర్చండి. అక్కడ ఉన్న యవనస్తులందరినీ కూడా కాపాడి నా తండ్రి ఎటువంటి మత్తు పదార్థాలకు లోనవ్వకుండా మీరే సహాయం చేయండి. చౌటుపల్లి సేవా పరిచయం ఆశీర్వదించండి. ప్రభు దయ చూపించండి. నా తండ్రి ఎడ్లెడ్లో నా తండ్రి మీరు అనుగ్రహించని ఈ చిన్న దీపాన్ని బట్టి వందనాలు. ఎంతో మంది ఆకర్షితులు అవడానికి సహాయం చేయండి. 28వ తారీఖున జరిగే నన్ను ఏదో ఒక రీతిగా నా తండ్రి నలుగురికి స్వార్థ చెప్పాలని ఆశ కలిగి ఉంటుండగా ఈ బిడ్డల ప్రయాస ప్రార్థనకు నిండైన శోభను అనుగ్రహించి నా తండ్రి నా తండ్రి ఆ దినం ఎంతో ఆశీర్వాదకరంగా చేయండి. హాస్టల్ డెడికేషన్ అంటూ ఏదో చిన్నది పెట్టుకుని అందరిని పిలవాలని ఆశపడుతుంటుండగా నా తండ్రి వారి ప్రయాస ప్రార్థనలకు నిండైన శోభను అనుగ్రహించండి. వచ్చిన వారందరూ కూడా నీ మాటలు వినడానికి సహాయం చేయండి. నీ సేవకులను కూడా అభిషేకించి వాడుకోనండి. నీ పరలోక వర్తమానం అనుగ్రహించండి. దయ చూపించండి. ప్రభు దయ చూపించండి. మీరు ఆకర్షించుకుంటేనే ఆకర్షింపబడతారు తండ్రి. మీ ఉద్దేశాన్ని మీ సంకల్పాన్ని సంపూర్ణంగా నెరవేర్చుకోండి. దయజన్ భక్త్ సింగ్ గారి యొక్క సావాసంలో ఇక్కడ స్థిరపరచాలని ఎంతో ఆశపడుతుంటుండగా ఆశలన్నీ కూడా మీరే తీర్చి మీ నామాన్ని హెచ్చించుకోండి. నిమ్మాల పక్షం గొప్ప కార్యం, ఘనమైన కార్యం జరిగించండి. పాస్పోర్ట్ విషయంలో, వీసా ప్రాసెస్ విషయంలో, నా తండ్రి పీటీ విషయంలో గొప్ప ఘనమైన విజయాన్ని అనుగ్రహించి పరిశుద్ధుల ప్రార్థనకి దైవజనుల ప్రార్థనకి నిండైన జవాబును అనుగ్రహించే దేవుడని ఆగస్టు 2తో ఆ బిడ్డ నా తండ్రి ఆ యొక్క డేట్ అయిపోతుంది తండ్రి. మీరే దయ చూపించండి. ఏ విధంగా చేస్తారో మాకైతే తెలియదు, కానీ మీరే గొప్ప ఆశ్చర్య అద్భుత కార్యం చేసి మీ ఘనమైన నామాన్ని హెచ్చించుకుంటారని నమ్మి స్తుతిస్తూ నా తండ్రి సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపించుకుంటూ నిర్మాణాలు మీరే తోడండి, మీరే చక్కగా సజీవంగా చేస్తారని నమ్మి స్థుతిస్తున్నాను తండ్రి. కూడా మంచి ఆరోగ్యం స్వస్థపరచమని అతని ఆన్లైన్ ఉన్న ప్రతి బిడ్డను కూడా కాపాడు భద్రపరచమని తండ్రి దయ చూపించమని కూడా దయలో గుర్తుంచుకొని సమకూర్చుకుంటానని నమ్మి స్థుతిస్తూ సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ ఈ కొద్దిపాటి ప్రార్థన మనం వేసైన అమ్మరది ప్రార్థించి అడుగు వేడుకుంటున్నాము తండ్రి. మీ యొక్క బంగారు పాదములకే వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువ. గడిచిన దినాలన్నీ కాచి కాపాడి ఉదయకాల సమయంలో తండ్రి నన్ను ప్రేమించి నాకు ఇచ్చినటువంటి ఆత్మీయ కుటుంబంతో కలిసి నేను కూడా మిమ్మల్ని ఆరాధించి గణపరిచి సాగిలపడి ప్రార్థించడానికి మీరు నాకు కూడా ఇచ్చినటువంటి సమయం బట్టి కృపను బట్టి కూడా మీకు వేల కొలది వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో తండ్రి
మీ దాసుని నిలబెట్టుకొని ప్రభువా, సిలువ చాటును మరుగు చేసుకొని నా ముందుకు తీసుకొచ్చినటువంటి లేఖన భాగములను బట్టి కూడా మీకే వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. అవును తండ్రి, మీ యొక్క మహాశక్తిని బట్టే ప్రభువా మేము బలవంతులు సాతాను యొక్క తంత్రములు ఎదిరించుటకు మీ వాక్యం అనే ఖడ్గంతో తండ్రి మా యొక్క విశ్వాస జీవితాలని కొనసాగించడానికి మీరు ఇస్తూ వచ్చినటువంటి కృప అంతటిని బట్టి కూడా వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. మేము మా పోరాటం శరీరంతో కాదు తండ్రి, మీ దేవుడు అనుగ్రహించేటువంటి ఈ లోక సంబంధమైనటువంటి అధికారులతోనూ ప్రధానులతోనూ ప్రభువ ప్రపంచ వ్యాప్తంగా తండ్రి మీరు అనుమతిస్తూ వస్తున్నటువంటి ప్రతికూల పరిస్థితులన్నింటిని బట్టి కూడా వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువ. వాటన్నింటి నుండి కూడా ప్రభువ మీ వాక్యంతో సరిచేస్తూ బలపరుస్తూ ప్రభువ విశ్వాసంలోని ఇంకా అంతకంతకు మీకు సమీపంగా ఉండడానికి మీరు మా జీవితంలో అనుమతిస్తూ వస్తున్నారని నమ్మి స్తుతిస్తూ ఆరాధిస్తున్నాం ప్రభువ. మరి ముఖ్యంగా తండ్రి కొండాపూర్లో పరిచర్య చేస్తున్నటువంటి సొలమన్ బ్రదర్ బట్టి విజయ మేరీ సిస్టర్ని బట్టి కూడా మీకే వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువ. వారి యొక్క పరిచర్యలో ప్రభువ వాడబడుతూ ఉంటుండగా శరీర బలహీనతలను బట్టి ప్రభువ మళ్ళీ మీ కృపలో సమకూరుస్తూ ప్రభువ వారికి సంపూర్ణ స్వస్థతను కూడా దయచేస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాము. సహాయాన్ని దయచేయండి ప్రభువ. వారి ఇరువురు కలిసి మీ పాద సన్నిధిని ఏ ఏ ప్రార్థన అంశాల నిమిత్తం అయితే ప్రార్థిస్తున్నారో దయతో జ్ఞాపకం ఉంచుకోండి ప్రభు. వారి యొక్క ప్రార్థనలకు జవాబును దయచేస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. వారిని ప్రేమించి ఇచ్చినటువంటి కుమార్తె హుల్డాన్ని బట్టి కూడా వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువ. ఆ బిడ్డ జీవితంలోని తండ్రి కేవలం మీ చిత్తాలని మీ సంకల్పాలను మాత్రమే నెరవేరుస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను ప్రభువ. తన యొక్క భవిష్యత్తు విషయాల్లో తండ్రి మీరే మీ కృపలో భద్రపరుస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాము. సహాయాన్ని దయచేయండి ప్రభువ. అదేవిధంగా తండ్రి సంగారెడ్డి హెబ్రోన్ అనుబంధ సంఘాల ద్వారాగా పరిచర్య చేస్తున్నటువంటి ప్రతి ఒక్క దైవ సేవకుల కుటుంబాలను బట్టి కూడా వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువ. వారి కుటుంబాలను దీవించండి ప్రభువ. వారి యొక్క పరిచర్యకి ఎటువంటి ఆటంకం కలగకుండా ఉండలాగున మీరే మీ కృపలను భద్రపరుస్తూ సహాయాన్ని దయచేస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. రచ్చపల్లిలో పరిచర్య చేస్తున్నటువంటి ప్రభాకర్ బ్రదర్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. తన యొక్క పరిచర్ని దీవించండి ప్రభువ. అదేవిధంగా తండ్రి ఆస్ట్రేలియాలో పరిచర్య చేస్తున్నటువంటి పవన్ బ్రదర్ని బట్టి అఖిల సిస్టర్ని బట్టి కూడా వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువ. బిడ్డలు ఎవరి ప్రాయంలో తండ్రి మీ పరిచర్య చేస్తూ ఉంటుండగా వారి యొక్క పరిచర్య కావలసినటువంటి అవసరతలను ఆకరతలను కూడా ప్రతి ఒక్కటి కూడా మీ యొక్క క్రీస్తు యేసు యొక్క మహిమ ఐశ్వర్యంలో తీరుస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం ప్రభువ. మరి ముఖ్యంగా తండ్రి ఏదో స్పెషల్ మీటింగ్ కలిగి ఉంటారని ఇప్పుడు ప్రార్థనలో వింటూ వస్తున్నాం ప్రభువ. వారితో నేను కూడా ఏకీభవిస్తున్నాను ప్రభువ. వారి యొక్క ప్రార్థన అన్నింటిని కూడా సఫలపరచండి. వారి యొక్క హృదయ వాంఛలను కూడా తీరుస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను ప్రభువ. అక్కడ జరిగే పరిచర్య అంతటిని కూడా మీ నామానికి మహిమార్థంగా జీవించే విషయంలోని మీరే మీ కృపలో సహాయాన్ని దయచేయండి ప్రభువ. అక్కడికి వస్తున్నటువంటి విశ్వాసాలను కూడా జ్ఞాపకం ఉంచుకోండి ప్రభువ. మీ వాక్యం అనే ఖడ్గంతో మాట్లాడుతూ ప్రభువ విశ్వాసాలని అక్కడ స్థిరపరుస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాము. సహాయాన్ని దయచేయండి తండ్రి. అదేవిధంగా ఎమ్మెల్యేల యొక్క వీసా గురించి కూడా ప్రార్థిస్తున్నాను ప్రభువ. చివరి నిమిషం వరకు కూడా ప్రభువ విశ్వాసంతో ఎదురు చూడాలని తండ్రి ఏ విషయాల్లో కూడా అయినప్పటికీ తండ్రి మీరు ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా చేసేటువంటి గొప్ప దేవుడు తండ్రి. ఆ బిడ్డ జీవితంలో కూడా ప్రభువ మీరే కార్యాన్ని నెరవేరుస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాము. సహాయాన్ని దయచేస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం తండ్రి. అదేవిధంగా తండ్రి సుధీర్ బ్రదర్ని బట్టి వినతి సిస్టర్ని బట్టి కూడా మీకే వేల కొలది వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువ. వారి కుటుంబ జీవితంలో మీరు అనుమతిస్తూ వచ్చినటువంటి ప్రతికూల పరిస్థితిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువ. వినతి సిస్టర్కి మీ బుద్ధి జ్ఞానం దయచేస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను ప్రభువ. కుటుంబం కట్టుకునే విషయంలో తనకి జ్ఞానాన్ని దయచేయండి ప్రభువ. సుధీర్ బ్రదర్ని కూడా ప్రభువ విపరీతమైన జ్వరంతో బాధపడుతూ ఉంటుండగా ప్రభువ మీరు స్వస్థతని ఇచ్చారని నమ్మి స్తుతిస్తున్నాను ప్రభువ. ఇంకా సంపూర్ణమైన స్వస్థతను దయచేస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. ఆ బిడ్డకి తండ్రి ధైర్యాన్ని ఇవ్వండి ప్రభువ. మీరే మీ ధైర్యాన్ని ఇచ్చి తన చేయి పట్టుకొని నడిపిస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాము. సహాయాన్ని దయచేయండి. బిడ్డల్ని తండ్రి కుమార్తెలను ఇచ్చారు, అందుని బట్టి వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువ. పాపమని లోకంలో పడిపోకుండా కుమార్తెలకు కూడా ప్రభువ మీరే వారితో మాట్లాడుతూ ప్రభువ కుటుంబం కట్టుకునే విషయంలో వారి ద్వారాగా కుటుంబాన్ని కట్టాల్సిందిగా కూడా ప్రార్థిస్తున్నాము. సహాయాన్ని దయచేస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం ప్రభువ. అదేవిధంగా తండ్రి తబితా సిస్టర్ని బట్టి వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువ. కుమారునిచ్చి ఆశీర్వదించారు, వందనాలు చెల్లిస్తున్నాను. అదేవిధంగా సంఘంగా ప్రార్థించినప్పుడు పాలు లేవని తండ్రి పాలను సమృద్ధిగా దయచేస్తూ వచ్చారు. అదేవిధంగా తండ్రి
తండ్రి కుమారుడు తాగట్లేదని మరి ఒకసారి ఇంకొక విన్నపం వస్తూ వచ్చింది ప్రభువ. దయతో జ్ఞాపకం ఉంచుకోండి తండ్రి. కుమారుడికి సంపూర్ణమైన స్వస్థతను దయచేస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. కుమారుడు తండ్రి చక్కగా పాలు తాగి తండ్రి అనుదినము తండ్రి మీ యొక్క ఆశీర్వాదం పొందుతూ తన యొక్క జీవితంలోని తండ్రి మీరే దీవిస్తూ ఆశీర్వదిస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాము. సహాయాన్ని దయచేస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను తండ్రి. అదేవిధంగా తండ్రి సహోదరి ప్రదీప్ వాళ్ళ గురించి కూడా ప్రార్థిస్తున్నాం ప్రభువా. సహాయాన్ని దయచేస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాము. కుటుంబ సమస్యల కొరకు ప్రార్థిస్తున్నాం. స్వాతి, రాజేంద్ర, అదేవిధంగా తండ్రి క్రాంతి, స్నేహం, యేసురత్నం, మాణిక్యం వీరందరినీ కుటుంబాలను కూడా దయతో జ్ఞాపకం ఉంచుకోండి. వీరు మాత్రమే కాదు తండ్రి, మా యొక్క సంఘాల్లో ఇంకెంతమంది అయితే కుటుంబాలు ఈ విధంగా ఉంటున్నాయో వారందరినీ కూడా దయతో జ్ఞాపకం ఉంచుకోండి. వారిని కుటుంబాలు కట్టుకునే విషయంలో తండ్రి ఇరువురికి భార్యకి భర్తకు కూడా మీరే మీ జ్ఞానం దయచేస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాము. సహాయాన్ని దయచేయండి తండ్రి. అదేవిధంగా తండ్రి మా సంఘాల్లో ఉన్నటువంటి వృద్ధులను కూడా గురించి కూడా ప్రార్థిస్తున్నాం ప్రభువ. ముదిమి వచ్చి వరకు ఎత్తుకొని అనే వాగ్దానాన్ని మా యొక్క వృద్ధుల జీవితాల్లో నెరవేరుస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాము. సహాయాన్ని దయచేయండి ప్రభువ. లావణ్యమూర్తి అంకులను బట్టి కూడా వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువ. ఆ బిడ్డకి ఇంకా సంపూర్ణమైన స్వస్థతను దయచేస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ విషయాల్లో ఈ సమయాల్లో కూడా ప్రభువ బిడ్డను పరిచర్యలో వాడుకోవడానికి మీరు ఇస్తూ వచ్చినటువంటి కృప అంతటిని బట్టి కూడా వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువ. తన యొక్క హృదయ వాంఛనలు కూడా తీరుస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. సహాయాన్ని దయచేయండి తండ్రి. అదేవిధంగా తండ్రి నన్ను నదీని కుటుంబాన్ని కూడా మీ పాద సన్నిధిని వేసుకుంటూ ప్రభువ మా యొక్క మరిది శ్రీకాంత్ని బట్టి అదేవిధంగా తండ్రి కూతురు మహల్య బట్టి కూడా వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువ. సంఘం ప్రార్థించినప్పుడు తండ్రి వారికి కొంత స్వస్థతను దయచేస్తూ వచ్చారు. అందుని బట్టి కూడా వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఇంకా సంపూర్ణమైన స్వస్థతను దయచేస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను ప్రభువ. మీ కృపలను భద్రపరచండి. సహాయాన్ని దయచేయండి. ఆన్లైన్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబాన్ని బట్టి కూడా పేరు పేరున మీకే వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువ. వారి యొక్క హృదయ వాంఛనలు తీర్చండి ప్రభువ. వారి యొక్క కుటుంబాల తండ్రి శాంతి సమాధానం దయచేస్తూ రమ్మని ప్రార్థిస్తున్నాము. ఇప్పటి వరకు మా ప్రియులు నేను చేసినటువంటి ప్రార్థనలకు జవాబును దయచేస్తారని విశ్వాసంతో నమ్మి స్తుతిస్తూ ప్రభువ ముందున్న సమయాన్ని కూడా మీ చేతులకి అప్పగిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా ప్రభువు మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుల నామమున స్తుతించి కనపరిచి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. స్తోత్రం మహాశక్తిగా ప్రేమించిన రాజా వందనాలు. సర్వశక్తి కలిగి సర్వకృపానిధి మా పట్ల మీరు చేయించిన మేలు బట్టి వందనాలు అయ్యా. ఇంతవరకు మమ్మల్ని సజీలకులు ఉంచుచున్న తండ్రి దేవజంగులు ప్రభువానైనా సాల్మనాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను. చక్కని ఆరోగ్యం ఇచ్చి ఉన్నారు వందనాలు. వేకువనీళ్ళు ఇచ్చి మమ్మల్ని అందరినీ ప్రభువా నాయన ప్రార్థనలో నడిపిస్తున్న ప్రకారం నేను వాక్యం ద్వారా ప్రార్థన ద్వారా మమ్మల్ని నడిపిస్తున్నారు వందనాలు. మా కుటుంబాలు ప్రార్థన ద్వారా మొదలెట్టుచున్నాం ప్రభు వందనాలు. ఆయనకి చక్కని ఆరోగ్యం తెచ్చేయండి. విజయమేరి సిస్టర్ని బట్టి వందనాలు చెల్లించుకొచ్చాను. ఆరోగ్యం తెచ్చేయండి. కృపక్షములు బిడ్డ తెచ్చేయండి. సేవలో మరంతా ప్రభ ఇద్దరు మరి చక్కగా బలపడేటట్టు సహాయం చేయండి. అలాగే ప్రభ వారికి ప్రేమించి ఇచ్చిన బిడ్డను బట్టి ఆ బిడ్డ చక్కని ఆరోగ్యం దయచేసి ప్రభ చదువులు తోడుకోండి. జ్ఞాపశక్తి జ్ఞానం దయచేసి మంచి ఆరోగ్యవంతులుగా సహాయం చేయమని ఇచ్చాను అయ్యా. ఇదిగో ప్రభ ఆన్లైన్లో నైనా ప్రతిరోజు ప్రార్థనలో ప్రేరేపణ కలిగి ప్రార్థిస్తున్న బిడ్డలని ప్రభా వినుచున్న బిడ్డల్ని నైనా మీ వాక్యానుసారంగా నడిపిస్తున్నారు. మా అక్కర్లన్నీ చెప్పుకుంటున్నాం. ఒకరి పట్ల ఒకరు ఆసక్తిగా ప్రార్థించున్నాం. ఆ ప్రార్థనలన్నిటికీ సమాధానం ప్రతిఫలం దయచేయుచున్న తండ్రి ఎలాది లెక్కలే స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాను ప్రభా. ప్రతిరోజు నా కుటుంబం గురించి ప్రార్థిస్తున్న బిడ్డలందరిని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. స్తోత్రున్నాను ప్రభా. దేవాస్తోత్రం నాయన అయా ఎందుకు పనికిరాని దాన్ని ప్రభా నైనా అయినప్పటికీ ప్రభా నా కుటుంబం పట్ల నా పట్ల మీరు చూపించుచున్న ప్రేమను బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను అయా. ఇదిగో ప్రభా ఈ నెలలో అనేక విధమైన ఇబ్బందులతోటి ప్రభా
నైనా నా యొక్క అన్నను బట్టి ప్రభా ఎంతగానో ప్రార్థించారు ప్రభా. ఆయన ప్రభా ఆయన శరీరం నైనా తట్టుకోలేని పరిస్థితి కనుక ప్రభా నైనా మీరు చేర్చుకున్నారని నమ్ముచున్నాను ప్రభు. వారి కుటుంబాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను. విగ్రహారాధన చేయుచున్న ప్రభా బిడ్డల్ని సరిచేయ ప్రభా, సరైన మార్గాలు నడిపించి ప్రభా తుదినమ్మను బట్టి వందనాలు. వేదంతో ఉన్నారా కుటుంబం నైనా ఆ వేదన తీసివేయండి ప్రభా. నిజమైన భర్తగా మీరుండి ప్రభా, నిజమైన భర్త నాకు తండ్రి అని వదనమ్మ తెలుసుకునేటట్టు సహాయం చేయండి. ఆ బిడ్డల్ని మీ కాపుదలు దయచేయండి. ఆ చిన్నారి కుటుంబాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను. సహాయం చేయండి ప్రభా. ఆ బిడ్డలు చంటి బిడ్డతోటి 2 బిడ్డలతోటి వేదన పడుచుంది. సహాయం చేయండి. కుటుంబాన్ని మీ చేతులకు అప్పచెప్పుచున్నాను ప్రభా. మరి ముఖ్యంగా ఈ నెలలో అనేకమైన ఇబ్బందులు ప్రభా, ప్రతి నెలలో ప్రభా నైనా ఏదో విధంగా నైనా సైతానుడు వేదన పెట్టుచున్నాడు. నైనా ఎన్నో పన్నాగాలతోటి ప్రభా నైనా ప్రార్థనకు దూరం చేస్తున్నాడు. నైనా వందనాలు. ఈ ప్రార్థనలో నేను ఏకీభవించడానికి ఆటంకాలు జరుగుతున్నాయి ప్రభా. ఆటంకాలన్నీ తీసివేయండి ప్రభా. వేకువనే లేచి నైనా ప్రార్థించేదాన్ని ప్రభా. నేను ఆ ప్రార్థన లేకుండా పోతుంది ప్రభా. సహాయకుడా మాకు తోడుగా ఉండండి. సహాయం చేయించున్నాం. నా భర్తను బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను. గతమో నైనా ఎన్నో రోజుల నుంచి ప్రభా సిక్ అయినారు ప్రభా. సహాయం చేయండి. వాగ్దానం ఇచ్చిన దేవుడు, నమ్మదగిన దేవుడు నా పట్ల నాకెన్నో నా కుటుంబం పట్ల ఎన్నో నైనా మేలు చేసిన దేవుడు, ఆపత్కాలంలో ఆదుకునే నా రక్షకుడు నీవే ఉన్నావు. బంధువులు కాదు తండ్రి, ప్రార్థనా పరులు నాకు స్నేహితులు, బంధువులు ప్రభా. నన్ను గుర్తించుకుని ప్రార్థిస్తున్నారు. వేకువనే నా కుటుంబం గురించి ప్రార్థిస్తున్న బిడ్డలు బట్టి, వారి కుటుంబాలు బట్టి ప్రార్థిస్తున్నాను ప్రభా. వారి అక్కర్లన్నీ తీర్చండి ప్రభా. స్తోత్రం వందనాలు. మా సమస్యలు ఎన్నో రాతపూర్వకంగా తెలియపరుచున్నాం ప్రభా. మాట ద్వారా ప్రార్థన ద్వారా తెలియపరుచున్నాం ప్రభా. స్తోత్రం ప్రభా. వందనాలు. ఆ ప్రార్థనలన్నీ ఆలకించండి ప్రభా. అనేకమైన విన్నపములు ఉన్నాయి ప్రభా. ఆ విన్నపాలన్నీ నెరవేర్చండి ప్రభా. చంటి బిడ్డతోటి నైనా ఒక తల్లి ప్రభా వేదన పడుచుంది. ఆ బిడ్డ పాలు లేనప్పటికీ ప్రభా పాలను దయచేశారు. అందుకు వేలాది లెక్కలేస్తూ ఆ బిడ్డకి పాలు తాగే విధంగా ఆ బిడ్డకి చక్కని ఆహారం దయచేయండి, జీవాహారం దయచేయండి ప్రభా. స్తోత్రం నాయన. తల్లి బిడ్డ క్షేమం దయచేయండి. ఆ కుటుంబానికి చక్కని బిడ్డను దయచేసినందుకు వందనాలు, స్తోత్రం చెల్లించుకుంటున్నాను ప్రభా. అలాగే ప్రభా ఎంతో మంది ప్రార్థన సహకారం పొందుతున్న వారి పట్ల, కోరుకున్న వారి పట్ల మీరే ఉండమని అడుగుచున్నాను. ప్రతి ఆన్లైన్ లో ప్రేయర్లు చేయుచున్న సిస్టర్ల కుటుంబాలను అన్నిటిని బట్టి ప్రార్థిస్తున్నాను ప్రభా. అలాగే ప్రభా నేనే ఇచ్చిన అంశాలను బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభా. ప్రతి అంశంలో ప్రభా మీరే తోడుగా ఉండి ఈ విన్నపనులన్నిటికీ ప్రతిఫలం దయచేయమని అడుగుచున్నాను ప్రభా. మరి ముఖ్యంగా నా కుటుంబంలో అనేకమైన మంది విగ్రహారాధనలు ప్రభా జరుగుతున్నాయి ప్రభా. ప్రతి ఒక్కరూ విగ్రహారాధనలోకి వెళ్తున్నారు కానీ ప్రార్థనలకు రాలేకపోతున్నారు ప్రభా. నా కుటుంబాన్ని ఒక్కసారి మీ చేతులకు అప్పచెప్పుచున్నాను ప్రభా. సహాయం చేయండి. నాకు ఇచ్చిన బిడ్డలను బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను. నాకు ఇచ్చిన మనవడిని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. చక్కని ఆరోగ్యాన్ని దయచేసి కృపాశములు దయచేయమని, మేము చేయించిన ప్రార్థనకు ప్రతిఫలం దయచేయమని, మరి ముఖ్యంగా దైవజనులు ప్రభా ఆరోగ్యాన్ని దయచేయండి, స్వస్థత దయచేయండి. చేయుచున్న పరిచర్యలో చేయుచున్న వాక్య పరిచర్యలో ప్రభా మీరే నిండుగా తెలివిని జ్ఞానాన్ని దయచేసి, మరి ముఖ్యంగా ప్రభా కుటుంబాన్ని ఆశ్రదించమని, ఇచ్చిన ప్రార్థనలు చేర్చుకోమని, ఏసయ్య చిన్న ప్రార్థన ఆలకించమని బ్రతమాలి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.
ప్రార్థించుకుంటాము. ప్రేమగల మా పరలోకపు తండ్రి, మా ప్రభు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన నామమునకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలంలో కూడా నీ పాల చెంత నీ బిడ్డలుగా మేము రావడానికి కొరకు మీరు మాకు అనుగ్రహించినటువంటి అవకాశాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తండ్రి, మీరు మాకు నేర్పించినటువంటి ప్రతి విధమైన ఆత్మీయ పాఠాల కొరకు నీకు స్తోత్రాలు. వాటిలో ఈ దినము నుండి ప్రభువా ఆత్మీయ పోరాటము అన్నటువంటి అంశాన్ని మా ముందుంచినారు ప్రభువా, నీకు స్తోత్రాలు. ఆత్మ దేవుడు మా ఆత్మీయ జీవితానికి ఆయన కోరినటువంటి శ్రేష్టమైనటువంటి జీవిత విధానంలో మేము జీవించాలని, ఆత్మకు విరోధంగా ప్రవర్తించినటువంటి సాతానుతో మా పోరాటం జరగాలని, ఆ పోరాటములో ఒక పోరాటం ప్రార్థనతోటి పోరాటముగా మీరు మాకు చూపిస్తూ వచ్చినారు. ఇంకా మేము ధ్యానించే కొలది ఎలా మేము ఆత్మీయ జీవితంలో సాతానుతో పోరాడుచు ఆ రీతిగా ప్రభువా జయ జీవితంలో మీ సన్నిధిలో కొనసాగాలనో, మీరు రాకడ కొరకు సిద్ధపడాలనో, మేము సిద్ధపడిన ప్రకారంగా ఇతరులను కూడా సిద్ధపరిచే జీవితంలో వెళ్ళాలనో, మీరు కోరినటువంటి ఆత్మీయ జీవితంలో మమ్మల్ని నడిపించమని మేము ప్రార్థన చేస్తున్నాం. ఈ ప్రకారంగా ప్రభువా నీ మహిమ కొరకుగా మీరే మమ్మల్ని బలపరిచి నడిపించవలసిందిగా మేము ప్రార్థన చేస్తున్నాం. ఈ ఉదయకాలంలో కూడా నమ్మకంగా నీ పాల చెంతకు నీ బిడ్డలుగా మమ్మల్ని అందరినీ సమకూర్చి తీసుకుని వచ్చినారు ప్రభువానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభునందు ప్రయాస వ్యర్థం కాదన్నావు, ఆశగల ప్రాణం తృప్తి పరుస్తా అన్నావు. విశ్వాసముతో నీ దగ్గరికి వచ్చి వారికి ఫలం దయచేస్తా అన్నావు ప్రభువా. అటువంటి ప్రశస్తమైన నీ మాటల కొరకై నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ దాసురాలు శిరోమణి గారి స్తోత్రాలు, ప్రసాదముడి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వారి యొక్క విశ్వాసాన్ని నీ మహిమ కొరకు ఫలింపచేయండి. వారి సంతానమును జ్ఞాపకం చేసుకును. ప్రవీణ్ దీనా కుటుంబాన్ని మీరు ఆశీర్వదించి ఆశీర్వాదకరంగా మీరు వాడుకొనమని మేము ప్రార్థిస్తున్నాం. అశ్విని భవిష్యత్ దీవించుము. డేవిడ్ యొక్క కోర్స్ కంప్లీట్ చేసుకోవడానికి, ఉద్యోగం చేయడానికి కొరకుగా ప్రభువా మీరు ఆశీర్వదించమని మేము ప్రార్థిస్తున్నాం. మీ దోసరాలు తోబుట్టువులు తల్లిదండ్రుల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. వృద్ధాప్యములో వారిని జ్ఞాపకం చేసుకును. తోబుట్ల కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకును. మీ దోసరాలు సుజాతమ్మ గారిని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. రంగయ్య గారిని బట్టి వందనములు చెల్లిస్తున్నాం. ఓ ప్రభువా, సాతానుడు మరి పెద్ద కుమార్తె విషయంలో గత కాలంలో కూడా ఎంతో పోరాడుతూ వచ్చినాడు. నష్టం చేయడానికి కొరకు సాతానుడు పోరాడుతూ రాగా నీ నామాన్ని బట్టి నీ బిడ్డ యొక్క విశ్వాసము, పరిశుద్ధుల ప్రార్థనను బట్టి ప్రభువా ఫలమిచ్చినారు. ఇంకనూ వాడు పోరాడుతూనే వస్తున్నాడు. తల్లి పాలు ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో ప్రభువా కనికరించి పాలు వచ్చినట్లుగా మీరు కార్యం జరిగించారు. పాలు మీరు ఇచ్చిన తర్వాత ప్రభువా చిన్నవాడు త్రాగలేటువంటి వాడుగా ఉన్నారని వింటున్నాం. ప్రభువా దయతో ఎన్నెన్నో కార్యాలు చేస్తూ వచ్చిన దేవుడు, ఈ కార్యం కూడా నువ్వు జరిగించగల దేవుడు. అలాగున నీ మయం కొరకు చిన్నవాడు పాలు తాగడానికి కొరకు ఆ చిన్నవాడి కల ప్రాణము ఆశపడినట్లుగా మీరు చేయమని మేము ప్రార్థిస్తున్నాం. సహాయం చేయము.
ఈ పరిస్థితులను బట్టి ప్రభా ఎవరిలో ఏ ప్రకారం కార్యం జరిగిస్తావో రంగయ్య గారిలో కానీ మరి అల్లుళ్ళు తండ్రి శైలేందరు తబిత భర్త ఆరిత రూతు రాకేష్ను మీరు దర్శించి నీ గొప్ప కార్యమును వారి కళ్ళారా చూచినట్లుగా కార్యం జరిగించండి. సొలొమోను కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేస్తున్నాం. ఓ ప్రభా అలాగున మీ దాసుల్లో కన్నా మీ దాసురాలు వారి పిల్లలను జ్ఞాపకం చేసుకొని ఓ ప్రభా సాధోక్ శాలముని జ్ఞాపకం చేసుకుని ఆ మాత్రమే కాదు తల్లి థామస్ రాజదమ్మ వారి ఆరోగ్యాన్ని కూడా మీరు కనికరించి సంపూర్ణ ఆరోగ్యం ప్రసాదించండి. ఓ ప్రభువా ఆ రీతిగా మార్తా మిస్టర్ రాజు బ్రదర్ జ్ఞాపకం చేసుకున్నాము. వారి పిల్లల్ని కరుణించు. సారా సూజన్ స్టీఫెన్ వారి యొక్క చదువులు వారి ఆత్మీయ జీవితంలో బిడ్డను వృద్ధులు చేయమని మేము ప్రార్థన చేస్తుంటున్నాం. సహాయం చేయండి దయలు తండ్రి. మీ ఉన్నతమైన ఉద్దేశం నెరవేర్చుకునవలసిందిగా మేము ప్రార్థన చేస్తుంటున్నాం. జయమ్మ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని వేడుకలు చూస్తున్నాం. అలాగున మా ప్రభువా మీ దాసుడు శ్రీనివాస్ బ్రదరు జయమ్మ వారి కుమారుడు సుల్ని కొరకు స్తోత్రాలు. ప్రాక్టికల్ ఎగ్జామ్స్లో సహాయపడుతూ నమ్మి నీకు వందనములు చెల్లిస్తున్నాం. ఆ కుమారుడు యొక్క ఫర్దర్ స్టడీస్లో సాయం చేయండి. మీ దాసునికి వారి పొలములో బోరు వేసుకోవడానికి కొరకైనటువంటి ఆర్థిక సహాయాన్ని మీరే దయచేయమని మేము ప్రార్థిస్తున్నాం. ఫామ్ హౌస్ విషయంలో కూడా ప్రభువా మీ కృప ఇచ్చి నీ మయం కొరకుగా గొప్ప కార్యం జరిగించు. ఆ ప్రాసంతట్లో మీరే సహాయం చేయమని మేము ప్రార్థన చేస్తుంటున్నాం. కృప చూపించండి. అలా మీ దాసుని స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. మా ప్రభువా నీ మయమార్థమై మీ దాసుని జీవితంలో అనుమతించబడిన పరిస్థితులన్నింటినీ కూడా సమాధానకరమైనటువంటి పరిస్థితులుగా నువ్వు మార్చగల దేవుడు ప్రభువా. నీ మయము కొరకై కుటుంబాన్ని మీరే సమకూర్చి నడిపించగల దేవుడు ప్రభువా. నీకు వందనాలు. కఠినాత్ములని మార్చగల దేవుడు అని నీవిచ్చిన వాక్య ప్రకారంగా రాతి గుండెను తీసివేసి మాంసం గుండెని ఇస్తా అన్నావు. అయితే ఆ యొక్క కఠినమైన హృదయాన్ని సమర్పించినప్పుడే ఆ కార్యం జరిగిస్తాను. అలా వినితమ హృదయాన్ని మీరు దర్శించండి. తన ఉన్న స్థితిని నీకు అప్పజెప్పుకొనడానికి కొరకుగా కార్యం జరిగించండి. మీరే సహాయం చేయమని మేము ప్రార్థన చేస్తున్నాం. మీ కృప చూపించండి. దయలు తండ్రి మీ దాసుడు తోబుట్టును జ్ఞాపకం చేసుకుని తల్లి గారిని వారి భారములు భరించిన వారి బాధ్యతలో సాయం చేయమని మేము ప్రార్థిస్తున్నాం. మా ప్రభువా ఆలం షామీర్పేటలో పరిచయం మీరు ఆశీర్వదించండి. దయలు తల్లిని గొప్ప కార్యం జరిగించు. మీ దాసురాలు భూషణకు మన స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా ప్రభువా నీ మయమార్థమై మీ దాసుడు గంగరాజు గారిని జ్ఞాపకం చేసుకోవడము. ఆర్థిక కిరణ్ కుమార్ రమ్య మనమని జ్ఞాపకం చేసుకోవడము. తండ్రి హేమకుమార్ని కరుణించమని ప్రార్థిస్తున్నాం. మీ దాసుని విశ్వాసాన్ని గణపరిచి నీవు రక్షించబడితే నీ ఇంటి వారందరిని రక్షించుకుంటాను సెలవిస్తూ వచ్చిన దేవా. అపోస్తుల కార్యం 16:31 కుటుంబ పక్షాన్ని నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం. వాస్తవమే సాతానుడు ప్రార్థనకు రానేకుండా వాడు ఎన్నెన్నో రకాలైనటువంటి ఆటంకాలు తీసుకుని వచ్చి నష్టపరచు వాటిని నుంచి విడుదల ప్రసాదించమని వేడుకొని చూస్తుంటున్నాం. ఆరితో మీ దాసుడాలు ప్రభావితం కొరకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా ప్రభువా వారి విశ్వాసాన్ని గణపరచండి. నీ మహిమార్థమై సాక్షిగా నిలబెట్టుకుని మరి ప్రార్థిస్తున్నాం. ఆరోగ్యాన్ని మీ స్వాధీనంలో ఉంచుకోనండి.
ఆ రీతిగా కుమారుడు చైతన్యం కూడా ఆత్మీయంగా సమకూర్చమని మేము ప్రార్థన చేస్తున్నాం. మా దేవా, తల్లిగారి మీరు కనికరించుము. తోబుట్టు మధు, సింధు వారి యొక్క పిల్లలు, వారి ఆత్మీయ అక్కర్లు, భౌతిక అక్కర్లు మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం. మీ దోసరాల యొక్క ఆ యొక్క ఇల్లు ప్రభు, పాలకొల్లు ఇల్లు అమ్మబడట కొరకుగా మీరే సహాయం చేయండి. ఓ దయలు తండ్రి, మీ సహాయం దయచేయండి. బంధువు ప్రభు శ్రీకాంత్ కొరకు, చిన్న బిడ్డ సిరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. దయలు తండ్రి, అనుమతించినటువంటి పరిస్థితుల ద్వారా నువ్వు ఎంత స్వస్థపరచు దేవుడు, ఆ బిడ్డలు అద్భుతమైన రీతిని అనుభవించడానికి కొరకు పరిశుద్ధులు చేస్తూ వచ్చిన ప్రార్థనలు, నీ మహా గొప్ప ప్రేమను బట్టి వారి జీవితంలో మీరు జరిగించినటువంటి కార్యాన్ని వారు అనుభవించినట్లుగా మీరే సహాయం చేయమని మేము ప్రార్థిస్తున్నాం. అలాగున మీ దాసులు చాంద్రమ గారి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రియ ప్రభువా, వారి సంతాన జ్ఞాపకం చేసుకోవడము, నీ మయం కొరకు కుమారుడు సంతోష్ కొరకు, తల్లి కొరకు ప్రార్థన చేసుకుంటున్నాం. ప్రభువా, జ్ఞాపకం చేసుకోవడము, నీ మయమార్థమై వారికి విశ్వాసాన్ని గణపరచండి. ఆ బిడ్డలకు మరి ఫలం దయచేయమని మేము ప్రార్థిస్తున్నాం. ఓ ప్రభువా, మీరే సహాయం చేయము. మీ దాచాంద్రమైన ఆరోగ్యాన్ని మీ స్వాధీనంలో ఉంచుకోనండి. పరిశుద్ధుల పక్షమున వారు విజ్ఞాపన చేయడానికి కొరకు వారి హృదయంలో మీరు పెట్టినటువంటి ఆ భారము, ఆశ కొరకు మీకు స్తోత్రాలు. ఆశల తృప్తి పరిచే దేవుడు తండ్రి, అక్కడ ఉన్నటువంటి పరిశుద్ధులు వెళ్తున్నటువంటి సమస్యలు, వీసా ప్రాబ్లమ్స్తో వెళ్తున్నటువంటి బిడ్డలందరూ మీరు కనికరించండి. ఐజక్ బ్రదరు, సునిల్ బ్రదరు, ఎలిజబెత్ సిస్టరు, ఇమ్మాను బ్రదరు, యవనస్తులు ఇమ్మాను కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఓ దేవా, నీ పనికి వారు ఎంతో అవసరమని వింటున్నాం. నీ పని జరిగించే వారి యొక్క అవసరతలు మీరు తప్పకుండా తీర్చగల దేవుడు అని నీ వాక్య ప్రకారంగా మొదట నా రాజ్యనీతిని వెదకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడి సెలవిస్తొచ్చిన నీ సంకల్పాన్ని, వాగ్దానం అక్షరాల మేము నెరవేర్చవలసిందిగా మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. ఆర్తి దాసురాలు లక్ష్మి గారు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఓ ప్రభువా, మీ సంతానం జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తున్నాం. దయలు తండ్రి, నీవే నీ మయం కొరకుగా విజయరామును, హేనాను మీరు ఆస్వాదించిన మరి మనముడి కొరకు వందనములు చెల్లిస్తున్నాం. ఆ బిడ్డను మీరు మంచి ఆరోగ్యంలో ఉంచారు. మీ దాసురాలు కుమారుడు దగ్గర ఉండడానికి కొరకు మీరు అనుగ్రహించినటువంటి అవకాశం, అక్కడ సమయమును మీరు దీవెనకరంగా చేసి వారి యొక్క ఆత్మీయ జీవితంలో మీరే ప్రతి విధమైనటువంటి ఆత్మీయ అనుభవంలో మీరు నడిపించగల దేవుడు ప్రభువా, నీకు వందనములు చెల్లిస్తున్నాం. అలా కుమార్తె సుప్రియం కొరకు తండ్రి అరుణ్ బాబు, మా దేవా, పిడలు కీర్తన కోమలి కొరకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వారిని మీరు గొప్ప రక్షణ చేత అలంకరించమని మేము ప్రార్థన చేస్తున్నాం. ఓ దేవా, జ్ఞాపకం చేసుకోవడము. అలాగున మీ దోసను తోబుట్టుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. దేవకటాక్షమ గారు వృద్ధాప్యంలో ఉంటుండగా మీరు ఆదుకొనండి, ఆదరించండి. వారి కుమారుడు సూర్యరావు, కోడలు మనవడి కొరకు ప్రార్థిస్తున్నాం. రక్షణ నడిపించండి. మరి యొక్క అక్క వారి యొక్క సేవ పరిచయం కొరకు ప్రార్థిస్తున్నాం. చెల్లె వాళ్ళు ప్రభు విజయలక్ష్మ, వారి భర్త రక్షణ కొరకు, పిల్లల రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాం. ఆ రీతిగా ప్రభు మరి యొక్క సూర్య అనుష కొరకు ప్రార్థిస్తున్నాం.
మీరే నీ మయం కొరకు ఆ బిడ్డలందరూ రక్షించుకొని గొప్ప కార్యం జరిగించు. సేవలటువంటి మీ దాసుల కొరకు స్తోత్రాలు. మరి పరిచయం మీరు ఆశీర్వదించమని మేము ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. మీ దాసులు లావణ్యమూర్తి గారు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కుమారుడు పవన్ కొరకు, కోడలు అఖిల కొరకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా ప్రభు జ్ఞానచులను కొరకు ప్రార్థిస్తున్నాం. నీ మహిమ కొరకుగా ఆ బిడ్డైనటువంటి వారిని ఆత్మీయ జీవితంలో నీ మహిమార్థమై వర్ధలు చేయండి. వారి యొక్క చిన్న విశ్వాసమును మీరు ఆశీర్వదించి ఎంతో గొప్ప కార్యమును వారి ద్వారా మీరు నెరవేర్చుకొనగలని మేము ప్రార్థన చేస్తున్నాం. జరుగుతున్న పరిచయం మీరు ఆశీర్వదించి ఫలింపచేయండి. మీ దాసుని యొక్క ఆరోగ్యాన్ని మీ స్వాధీనంలో ఉంచుకోనండి. ఆ రీతిగా ప్రభువా సుధాకర్ గారి రక్షణ కొరకు, వారి స్వస్థత కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీ కార్యం జరిగించు. అలాగున మీ దాసుని స్వర్ణమిశ్ర కొరకు ప్రవీణ్ కుమార్ బ్రదరు వారి యొక్క ఆత్మీయ జీవితంలో నీ మహిమార్థమై ఆశీర్వదించమని మేము ప్రార్థన చేస్తున్నాం. మీరిచ్చినటువంటి సంతానం కొరకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఓ ప్రభువా అంకిత కొరకు స్తోత్రం. ఆ బిడ్డ యొక్క చదువు ఆత్మీయ జీవితంలో వర్ధలు చేయండి. ప్రణీత ఎయిర్ స్టడీ కొరకుగా యుఎస్ వెళ్ళడానికి సిద్ధపడుతుంటనగా మీ కృపతోటి సహాయం చేయమని మేము ప్రార్థన చేస్తున్నాం. దయల తండ్రి ప్రతి అవసరత నిమిషం తీర్చమని వేడుకొనిచుంటున్నాం. సహాయం చేయి ప్రభువా, సహాయం చేయండి. అలాగున మీ దాసురాలు శిబాను స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సొలొమోను జ్ఞాపకం చేసుకోవడము అద్భుతంగా మీ దాసులు రక్షించుకొని నీ మహిమార్థమై ఆత్మీయ ప్రత్యక్షతో సేవించడానికి కొరకుగా నీ ప్రభుత్వం కలిసి ప్రభువా మీ దాసురాలను ఐక్యపరిచి మీరు నడిపించుకుంటూ వచ్చిన విధానం కొరకై నీకు స్తోత్రాలు. బలపరచండి. అలాగున్న మీ దాసు డ్యూట్లో సాక్షిగా మీరు వాడుకోనండి. పిల్లలు నప్తల అభిషేకుని జ్ఞాపకం చేసుకోనము. నీ మహిమ కొరకుగా ప్రభువా యవన కాలనీ కాడి మొయ్యటి కొరకు బిడ్డను ఆశీర్వదించండి. మీ దాసురాలు, మీ దాసులు, వారి తోబుట్టువులు, వారి యొక్క ఉద్యోగాలు, వారి యొక్క కష్టాష్ట పనులు ఆశీర్వదించండి. వారి పిల్ల చదువులు, ఉద్యోగాలు, భవిష్యత్తును దీవించమని మేము ప్రార్థిస్తున్నాం. నీ మహిమార్థమై నీ కార్యం జరిగించమని వేడుకొని చుంటున్నాం. అలాగున మా ప్రభువా మీ దాసురాలు శ్యామల వారి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ మహిమార్థమై మీ దాసులు విశ్వాస జీవితాన్ని ఫలింపచేసి ముగ్గురు కుమార్తె నీ యందు ఉండడానికి కొరకు మీరు ఆశీర్వదిస్తూ వచ్చినారు. ప్రభువానికి స్తోత్రాలు. వారిని నీ కొరకుగా ఉన్నతమైన స్థాయిలోనికి వర్ధలు చేయమని మేము ప్రార్థిస్తున్నాం. దయగల తండ్రి మీరే సహాయం చేయండి. సుకన్య అనిల్ వారి పిల్ల కొరకు, సుప్రియ భాస్కర్ వారి పిల్ల కొరకు, సునైన వెంకటరావు కుమారుడు కొరకు ప్రార్థిస్తున్నాం. సహాయం చేయని ఆయన ఆర్థిక భాస్కర్ కూడా రక్షణ ప్రత్యక్షత పొందుకొని సొంత రక్షణ వ్యక్తిగతమైందని, ఆ రక్షణ తన జీవితంలో ప్రభువులో కలిగి ఉండాల్సినటువంటి అనుభవం అని నీవే తనకు బయలుపరుచుకోనమని మేము ప్రార్థిస్తున్నాం. సహాయం చేయము. మీ దయ చూపించి వేడుచుంటున్నాం. అలాగున ధనుసు కుటుంబానికి జ్ఞాపకం చేసుకుని ప్రార్థిస్తున్నాం. సాయం చేయండి. మా ప్రభువా మీ దాసురాలు సుజాతం గారి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రార్థించి ఉంటుండగా వారి విశ్వాసాన్ని ఘనపరిచి ఫలింపచేయండి. అలా ఉదేశితుల కొరకు స్తోత్రాలు 8 మంది జ్ఞాపకం చేసుకోవడం, వారి యొక్క సేవా పరిచయం మీరు ఆశీర్వదించండి. కుమారుడు అభిషేక్ ఏరన్ లిడియా కొరకు ప్రార్థిస్తున్నాం. వారి కుటుంబ జీవితాన్ని మీరు ఆశీర్వదించి నీ మహిమ కొరకు ఆశీర్వాదాలు వాడుకొనమని మేము ప్రార్థిస్తున్నాం. రేచలు తండ్రి
తన యొక్క పిఆర్ విషయంలోనూ ఆ ప్రకారంగా భవిష్యత్తు విషయంలోనూ సాయం చేయండి. తన ఆత్మీయ జీవితమును నీ మహిమ కొరకుగా వదిలి చేయమని మేము ప్రార్థిస్తున్నాం. దాసులుగా తల్లిగారి ఆరోగ్యాన్ని కృపలో భద్రపరచండి. తోబుట్లను జ్ఞాపకం చేసుకోను. వివేక అక్కర తీర్చవలసిందిగా మేము ప్రార్థన చేస్తున్నాం. సాయం చేయండి తండ్రి. ఆ మాత్రమే కాదు, నీ మహిమ కొరకుగా ప్రభువా జ్యోతమ్మ కొరకు, సుమేను బదుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. పిల్లల్ని జ్ఞాపకం చేసుకొని వారును కెనెత్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఈ దాసుల విశ్వాసాన్ని గణపరచండి, భారములు భరించండి. వరుణ విషయంలో మీరు చేస్తూ వచ్చిన కార్యం కొరకు స్తోత్రం. ఇంకనూ శ్రేష్టమైనటువంటి విధానంలో మీరు ద్వారం తెలియజేయగలిగితే ప్రభా, ఆ ప్రకారంగా మీరే శ్రేష్టమైనటువంటి కాలేజీలో ప్రభా ద్వారాన్ని మీరు తెరవచేయమని మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. ఆ రీతిగా పిల్లల్ని నీ కొరకు సాక్షులుగా నిలబెట్టుకునమని మేము ప్రార్థన చేస్తున్నాం. దాసుల తోబుట్టులను జ్ఞాపకం చేసుకోను. ఓ ప్రభువా, వారికి రక్షణ ప్రసాదించండి. ఆ రీతిగా హరిత రత్నం కొరకు ప్రార్థిస్తున్నాం. బిడ్డల గర్భఫలం దయచేయండి. మా ప్రభువా, నీ మయమార్థమే నీ కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం. మీ దాసురాలు విజయలకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నారమని జ్ఞాపకం చేసుకో. వారి యొక్క డ్యూటీ బాధ్యతల్లో నీ కృపాహస్తం తోడించండి. ఓ ప్రభువా, నీ మహిమ కొరకై సాక్షిగా నిలబెట్టుకునమని మేము ప్రార్థిస్తున్నాం. ఆ రీతిగా ప్రియ తండ్రి, మీ దాసుల గృహ బాధ్యతల్లో మెండైన కృప దయచేయండి. నీ మహిమార్థమై సరిత విజయరాజును తండ్రి ఆశీర్వదించి అనుగ్రహించినటువంటి కుమారుడు స్తోత్రం. నీ మహిమ కొరకై ఆ బిళ్ళని నీ కృపలో వర్ధలు చేయండి. రాబో దినాల్లో తిరిగి ప్రభువా లండన్కు వెళ్ళినటువంటి ప్రయాణం కొరకు బిడ్డ సిద్ధపరచమని మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయనైనా సహాయం చేయండి. అలాగున్న ఫణిభూషణ్ యొక్క యవన కాలంలో కూడా నీ కాడి బయట కొరకు తను సిద్ధపరచండి. తన యొక్క ఆత్మీయ జీవితంలో బాప్తిస్మని సిద్ధపడడానికి కొరకు ఉద్యోగమును ప్రభువా మీరు అనుగ్రహించి ఆ రీతిగా తన యొక్క భవిష్యత్తు విషయంలో కూడా నీ చిత్తానుసారంగా సహాయం చేయమని మేము ప్రార్థిస్తున్నాం. అలాగున ప్రియ ప్రభువా, పిల్లలు ఈయన నందభూషణ్ కొరకు ప్రార్థిస్తున్నాం. నీ బిడ్డల భారములు మీరు భరించండి తండ్రి. నీ యొక్క కృపలో ఆ బిడ్డల దేవుని దయలో మనుషులు వదిలి చేయమని మేము ప్రార్థిస్తున్నాం. నీ సేవ చేయడానికి కొరకు బాధ్యత నుంచి ప్రత్యేకపరచమని వేడుకొని చూస్తున్నాం. సహాయం చేయము. ఈ రీతిగా మమ్మల్ని తగ్గించుకొని మిమ్మల్ని హెచ్చిస్తూ పూజిస్తూ ఈ దినమంతరమును సిద్ధపరచు. యెరూషలేము క్షేమం కొరకు, సార్వత్రిక సంఘ క్షేమం కొరకు, అన్యజనుల రక్షణ కొరకు, ఈ దిన సేవ కొరకు, ఇంకా మేము ప్రార్థించలేకపోయినటువంటి ఏ అంశం కొరకైనా ప్రభువా మీ దయ కోరుకొనొచ్చు. మా ఒక్కొక్కరి ఆరోగ్యాల్ని ఆ రీతిగా ప్రభువా కుటుంబ జీవితంలో ఉండబడిన ప్రతి అవసరత మీరు తీర్చుము. ఓ తండ్రి, మీరు జ్ఞాపకం చేసుకోమని మేము ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. దయగల తండ్రి, నీ మహిమార్థమై మీరే నీ కార్యం జరిగించవలసిందిగా వేడుకొనొచ్చు. ఎవరి నిమిత్తం మేము ప్రార్థించిన అబద్ధం జ్ఞాపకం చేసుకొని మహిమ పొందమని మీ కృపా సహాయాన్ని కోరుకొనొచ్చు. మమ్మల్ని తగ్గించుకొని మిమ్మల్ని హెచ్చిస్తూ పూజిస్తూ మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములోని స్తుతించి ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. మా ప్రభుని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం,
చేరి వచ్చిన ప్రభు బిడ్డలుగా మనందరితోనూ సర్వలోకంలో సకల పరిస్థితులు తన దాసులందరితో సదాకాలం తోడుగా నడిపించును గాక. ఆమేన్.